నువ్వు అక్కడ వస్తుంటే నన్ను చాలా చెడ్డ మాట్లాడినా, నువ్వు నాకు తాగడానికి డబ్బులు ఇవ్వండి, ఇప్పటికి ఎక్కువ చాలా తాగారని మీరంటే ఆయనకు ఒక్క మాట నేను తిరిగేసినట్లు అనిపించింది. బట్ వెంటనే నాది చాలా లాంగ్ హెయిర్ కనుక చిన్నోడికి పాలిస్తూ ఉన్నాను. నా చేతి జుట్టు అంతా కూడా చేతికి చుట్టేసేసుకుని కిచెన్లో తీసుకెళ్ళి కిరోసిన్ పోస్తాడు బండ మీద. మొత్తం కిరోసిన్ పోయేస్తాడు. చిన్నోడికి పాలిస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు ఆయన ఒక సిగరెట్ అంటించుకుని నువ్వు సస్తావా నన్ను చంపేయమంటావా? మే 14 మిట్ట మధ్యాహ్నం. ఇంకా చెప్పాలంటే ఆ 3 రోజులు కూడా బయటికి రావద్దు ఎవరును. బ్రేక్ఫాస్ట్ చేసి మీరు డ్యూటీలు వెళ్తున్నారు కనుక లంచ్లు కూడా పట్టుకుని వెళ్ళిపోండి అని చెప్పి ఆ ఊరంతా కూడా సాటింపేశారన్నమాట. అంతా అగ్గిలా ఉందన్నమాట ఆ ఊరంతా కూడా. అలాంటి సమయంలో నా భర్త ఎప్పుడైతే తను సిగరెట్ అంటించుకుని బాబుని మా ఇంటి అద్దెకుండే వాళ్ళు కిరోసిన్ అమ్ముతారన్నమాట. ఆ కిరోసిన్ తీసుకురామన్నాడు. చిన్నోడు పెద్దబాబు వెళ్ళి, బాబు 1.5 year మాట పెద్దబాబు వెళ్ళి ఆ కిరోసిన్ తీసుకొచ్చి ఇచ్చాడంతే. ఈయన ఎప్పుడైతే అగ్గుపుల్ల గీసి సిగరెట్ అంటున్నాడు, ఈ పవర్ అంటే నేను ఆ కిరోసిన్ పోస్తాడు కనుక వెంటనే ఆ యొక్క అగ్గి వచ్చి నన్ను ఒక్కసారి తాగేసింది అన్నమాట. ఎప్పుడైతే తాగేస్తానో